గూడూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని గూడూరు జిల్లా సాధన సమితి జేఏసీ కేంద్ర కమిటీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవనంలో బుధవారం జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 20 రోజుల కార్యాచరణను రూపొందించారు. ముత్యాలపేట సెంటర్లో పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గూడూరు జిల్లా సాధన సమితి జేఏసీ కేంద్ర కమిటీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరి సహకారంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి 10,000 పోస్టు కార్డులు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అధికారుల అనుమతితో గడియారం స్తంభం కోడల ప్రాంతంలో శాంతియుత నిరాహార దీక్షకు శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ శిబిరంలో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ క్లబ్బులు, ఆర్టీసీ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలు, దళిత, మైనారిటీ, బీసీ సంఘాల వారిని ఆహ్వానించి నెల రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాలకు పట్టణ, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సాయంకాలం 4 గంటలకి మన జేఏసీ మిత్రులంతా టవర్ క్లాక్ సెంటర్లో అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి ఈ పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసి అది వర్తకుల ద్వారా, షాప్స్ ద్వారా, అందరి ద్వారా రాయించి పోస్ట్ చేయించే కార్యక్రమం ఈరోజు చేస్తామని మనం అందరం నిర్ణయించుకున్నాం. దయచేసి మీరందరూ 4 గంటలకు టవర్ క్లాక్ సెంటర్ రావాల్సి. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు శంకరెడ్డి, నాచిన భాస్కర్ గౌడ్, శశికుమార్, పామంజి మణి, ఎంబేటి చంద్రయ్య, జమాలుల్లా, ఆర్టీసీ యూనియన్ నాయకులు వైవి నారాయణ, శ్రీనివాసులు, సునీల్, వై సునీల్, శిశింద్రి, గౌసు భాష, ఇబ్రహీం, లేబాకు సుబ్బయ్య, ఫయాజ్, పఠాన్, అలీఖాన్, చల్లా వెంకటేశ్వరు, సాయినాథ్, శ్రీనివాసమూర్తి, కాసిం తదితరులు పాల్గొన్నారు.